ఏపీ మరియు టీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో 12 జిల్లాలో అరెస్టు చేసిన అంగన్వాడీలను దేవరపల్లి తరలించిన పోలీసులు ఖండించిన రాజకీయ పార్టీ నేతలు. రాష్ట్రంలో 42 రోజుల నుంచి తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను ఆదివారం రాత్రి నుండి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో సోమవారం సుమారు 12 జిల్లాలకు చెందిన 250 మంది అంగన్వాడీలను గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో ఉన్న కరుటూరి ఫంక్షన్ హాల్ కు పోలీసులు తరలివచ్చారు. అయితే వీరంతా రాష్ట్రంలో వివిధ జిల్లాలకు పనిచేస్తున్న అంగన్వాడీలు తమపై లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తెలుగుదేశం పార్టీ గోపాలపురం ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు అరెస్ట్ అయిన అంగన్వాడీల దగ్గరకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరెస్టులను ఖండిస్తూ అంగన్వాడీలకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీనిచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ గోపాలపురం ఇన్ఛార్జి డి సువర్ణరాజు అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలని అన్నారు. నమస్కారం. 42 రోజులుగా సమ్మెబాట పడ్డ అంగన్వాడీ సిబ్బంది వారందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసపూరిత హామీల వల్ల బలైపోయిన ఈ వ్యవస్థ మొత్తానికి కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ సమస్యల్ని సానుకూలంగా స్పందించే విధంగా, ఆ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చే విధంగా రాబో పాలన ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ ఉన్న హోంమంత్రి గారు ఒక మహిళ అయ్యుండి కూడా పోలీసులు మహిళలు హ్యాండిల్ చేస్తున్నప్పుడు మహిళా సిబ్బందితో మాత్రమే వాళ్ళని అరెస్ట్ కానీ లేదంటే అదుపులో తీసుకోవడం కానీ చేసినప్పుడు కనీస నియమావళి పాటించకుండా పురుషుల చేత చాలా అమానుషంగా దుర్మార్గంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాళ్ళ మీద ప్రవర్తించిన తీరు సిగ్గుపడేలాగా ఉంది. మహిళా మనులందరూ కూడా ఈ రోజున వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఏదంటే మా న్యాయమైన ధర్మబద్ధమైన మా యొక్క డిమాండ్స్ ఏవైతున్నాయో ఇవి మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము, సమ్మె చేస్తున్నాము. కాబట్టి హక్కులు నెరవేరే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు తెలియజేయడం జరిగింది. వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ పోరాటానికి మేము కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇప్పటికీ అంగన్వాడీలు ఈ రోజుతో 42 రోజులు పూర్తవుతోంది. ఈరోజు విజయవాడలో ఇచ్చిన పిలుపు మేరకు అందరూ అక్కడికి వెళ్తూ ఉంటే రాత్రే కొంతమంది అర్ధరాత్రి అరెస్టులు చేశారు. ఇది అక్రమం. అలాగే అక్కడికి విజయవాడ వచ్చిన వాళ్ళని ఇక్కడ దేవరపల్లి తీసుకొచ్చారు. ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. మహిళా పోలీసులు కూడా ఇక్కడ వీళ్ళని తీసుకొని వచ్చిన పరిస్థితి లేదు. ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా చిన్న సమస్య. ఈ చిన్న సమస్యని పరిష్కరించలేని ప్రభుత్వం పరిపాలించే అర్హతని కోల్పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమస్యను కూడా పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకు? 56 మంది సలహాదారులు ఎందుకు? ఇంత ఆయన ఇచ్చిన హామీని అమలు చేయని ఈ ప్రభుత్వం ఎందుకు అని చెప్పి ఇంత దారుణమైన ఈ ప్రభుత్వ విధానాలని ఖండిస్తూ అనేక దఫాలుగా వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు అనేక సందర్భాల్లో చేసిన ప్రతిసారి కూడా అరెస్టులు చేస్తూ వస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అరెస్టులకే సిద్ధమైంది తప్ప సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించటం లేదు. ఎప్పటికైనా సానుకూలంగా స్పందించి ఈ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమై ఇది ఉప్పినై ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేవరపల్లి అంగన్వాడీ వర్కర్స్ గత 42 రోజుల బట్టి రాష్ట్రం అంతటా కూడా వారి న్యాయమైన కోరికలు తీర్చాలన్నటువంటి దృష్టితోటి రోజు ఎంతో నిష్ఠతోటి కోరికలను సాధించాలనేటువంటి న్యాయమైన కోరికలు సాధించాలనే దృష్టితోటి వాళ్ళ నిరాహార దీక్షలు చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు. మరి ఈ మధ్యన ఎస్మా చట్టం కూడా తీసుకొచ్చినప్పటికీ మాకు న్యాయమైన కోరికలు సాధించే వరకు మేము ఏ చట్టాలను కూడా లెక్క చేయమనేటువంటి నిబద్ధతతోటి మరి వాళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నటువంటి నిరాహార దీక్షని మరి భగ్నం చేసి సుమారు 12 జిల్లాలో చేస్తున్నటువంటి వారిని 2000 మందిని దేవరపల్లికి తరలించారని తెలిసిందండి. మరి ఎందుకు తరలించారో ఏంటో అయితే మాకు అర్థం అవ్వలేదు. మాకు ఇంతవరకు సరైనటువంటి ఇది లేదు. కానీ ఒకటి మటుకి చెప్తున్నాను ప్రభుత్వం వారికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఏమాత్రం కూడా మంచి కాదు మీ ప్రభుత్వానికి. వాళ్ళ చిన్న చిరు ఉద్యోగులు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో
ఎంతగానో వాటి విలువైనటువంటి సేవ అందిస్తున్నారు ప్రజలకి. ఒక్కసారి మంచి మనసుతోటి ఆలోచన చేసి మీరు గత ఎన్నికల ముందు వారికి చేసిన వాగ్దానాల్లో మరి ఏ విధంగా వాళ్ళకి మేలు చేయాలనేటువంటి ఒక దృష్టితోటి వాళ్ళకి సహాయం చేయండి దయించి. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, యు ఆర్ ది సేవియర్ ఆఫ్ ది స్టేట్. వాళ్ళు మీ కింద పనిచేస్తున్నటువంటి చిరుద్యోగులు వాళ్ళ న్యాయమైన కోరికల్ని ఏ విధంగా ప్రభుత్వం తరఫున మనం మేలు చేయాలనేటువంటి దృష్టితో ఆలోచించి చెయ్యండి. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్య దేశం, ఎంతో నిబద్ధత కలిగినటువంటి విలువైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి దేశం, రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీ కింద పనిచేస్తున్న వాళ్ళు మాకు న్యాయమైన కోరికలు మరి తీర్చాలి మీరు అన్నప్పుడు వాళ్ళ ఒక తండ్రిగా, ఒక ఈ రాష్ట్రానికి వాళ్ళ అంగన్వాడీలకి ఒక తండ్రిగా మీరు ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఆలోచన చెయ్యండి. దయించి పట్టింపులు పోకుండా చిరు ఉద్యోగుల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం అనేటువంటిది మీ పార్టీకి కానీ మీకు కానీ అది మంచిది కాదని జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నానండి.